విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఉపాధ్యాయులతో సందేహాలను నివృత్తి చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్, ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల ప్రేరణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు సమయం ఉన్నందున చదువుపై దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన సౌకర్యాలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా డీఈఓ వెల్లడించారు. పిల్లలు రాస్తున్న 10th కాబట్టి ఇంత పిల్లలకి ఎగ్జామ్ పెట్టాలంటే నాకు టెన్షన్ ఉండదు. సో ఎగ్జామ్ అంటే మీకు టెన్షన్, మాకు టెన్షనే. సో టెన్షన్ అనేది ఏం లేదు, నథింగ్. సో మన ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్కి వచ్చినాం. సో 10 ఇయర్స్లో మనం చాలా రకాలుగా ఎగ్జామ్స్ మనం రాసినాం. ఇది 10th అంటే యాజ్ ఏ ఎడ్యుకేషన్ పార్ట్లో ఇది ఒక 10th అనేది ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దీనికోసం అని చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ పర్టికులర్గా ఈ అకాడమిక్ ఇయర్లో 10/10 అనే గ్రేడ్ అనేది ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లేదు. 9th క్లాస్ పిల్లలకి అవకాశం ఉండదు. సో మీరు ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత సార్ వాళ్ళు రకరకాలుగా ఎట్లా మనం ప్రిపరేషన్ చేయాలి, ఎట్లా టెక్నిక్స్ అన్ని రకాలుగా మనకు అన్నీ చెప్పారు. సో ఇప్పుడు మీరు పోయి ఏం చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ అనలైజ్. అసలు ఏ సబ్జెక్ట్లో ఎంతెంత పోర్షన్ కంప్లీట్ అయింది, ఎక్కడెక్కడ రివిజన్ అయింది, ఎక్కడెక్కడ మనం చదవాలి, ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద చదవాలి. సార్ ఇంతకుముందు మన సైకాలజిస్ట్ చెప్తే ఏమన్నాడంటే సమయం లేదు మిత్రమా అని చెప్పాడు. కానీ సమయం చాలా ఉంది. సార్ యాంపుల్ టైం 2 months ఉంది, 2 months పైన ఉంది, యాంపుల్ టైం ఉంది, ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ వైజ్ అనలైజ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే గ్రూప్ ఒక 3 కానీ 4 కానీ మన విలేజ్లో తెలిసిన వాళ్ళు కానీ పక్కన వాళ్ళతో గ్రూప్ ఫామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. గ్రూప్ చేయండి, బాగుంటుంది, డిస్కషన్ చేసినా సబ్జెక్ట్ చేసినా బాగుంటుంది. బట్ మీరు యాజ్ ఎ సెల్ఫ్ మీరు కనుక మీరు 10/10 కానీ పాస్ కావాలి కానీ మంచి బెటర్ పర్సంటేజ్ కావాలనుకుంటే మటుకు సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ సబ్జెక్ట్లో మనం ఎక్కడ ఉన్నాం, మనకు టీచర్స్ ఏం చెప్పినారు, ఓకే. దెన్ మనం ఆ గ్యాప్స్ ఏమున్నాయి, ఆ గ్యాప్స్ని మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్కి సంబంధించి కొంచెం టైం స్పెండ్ చేయాలి. సార్ అన్నట్టు టైం చాలా ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ టైం స్పెండ్ చేయకపోవడం అనేది ఫెయిలియర్కి కారణం. ఫస్ట్ టైం స్పెండ్ చేయండి. టైం ఏముంది, యాంపుల్ టైం ఉంది ఇంకా ప్రిపరేషన్కి. టు స్టార్ట్ యువర్ సెల్ఫ్ అనాలిసిస్ ఫస్ట్ అండ్ దెన్ ప్లాన్ చేసుకోండి. ఈచ్ సబ్జెక్ట్ వైజ్ ప్లాన్ చేసుకోండి. అంటే మళ్ళీ ఒకసారి మా ఈ పక్క స్టూడెంట్ వచ్చేసి అట్లా ప్రిపేర్ అవుతుంది, ఆ స్టూడెంట్ వచ్చి అట్లా ప్రిపేర్ అవుతుంది, అవన్నీ అవసరం లేదు. ఓన్లీ మీ సెల్ఫ్ అనలైజ్. ఎందుకంటే ఎవరెవరి ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ఇండివిజువల్. కాబట్టి మీకు ఈ సెల్ఫ్ అనలైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఈ సబ్జెక్ట్ వైజ్ ఎక్కడ మీకు ల్యాకింగ్ చూసుకొని గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసి ఏదన్నా మీకు అర్థం కాకపోతే, ఏదన్నా మీకు రివిజన్ కావాలి అనిపిస్తే మీ టీచర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ టీచర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మీకు బాగా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి అది మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి, ఓకే. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ నేను ఒకసారి అందరు టీచర్స్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మీకు సమయం కేటాయించి వాళ్ళకి క్లారిఫై చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే